దేవుని యొక్క బిడ్డ, క్రైస్తవ జీవితంలో నన్ను మొన్న పాస్టర్ గారు మీరు ఉపవాసం ఉంటామంటున్నారు కదా, ఎందుకు ఉంటారు అని అడిగారు. ఎందుకొరకు ఉపవాసం ఏంటి? యేసయ్య ఎందుకొరకు ఉన్నాడు ఉపవాసం? తిండి కోసమా? నశించిపోతున్న ఆత్మల కొరకైన ఉపవాసం. మీరంతా ఉపవాస దీక్షలో ఉన్నారు. ఈ 3 దినాలు మీరు ఉపవసించి ప్రార్థించేది ఏంటో చెప్పండి. ప్రభువా, మేమున్నటువంటి ఈ ఎదురుమండి దీవులు, మేమున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి గ్రామం దిబ్బ రక్షించబడాలి, నిన్ను చూడాలి, నీ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, నీ సన్నిధిలో నేను రుచించాలి. ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్పారు సామి థామ్సన్ గారు కదా, శామ్యుయల్ థామ్సన్. ఏం చెప్పారు? 13 మంది పిల్లలంట, 11 మంది వాళ్ళ అమ్మగారు కన్నారట. వాళ్ళ అమ్మ తమ్ముని యొక్క పిల్లలు ఎవరు చూడలేని పరిస్థితిలో ఉంటే 2 పిల్లలు డైపర్లు వేసేటటువంటి పిల్లల్ని వీళ్ళకి ఇచ్చేశారంట. 11 మంది పిల్లలను కలిగిన అమ్మ, 11 మందిని కన్న అమ్మ తమ్ముని పిల్లలను చూడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుందంట. ఆ సమయంలో 4 పిల్లలు డైపర్లు మార్చుకునే పరిస్థితి. 4 పిల్లలు. అప్పుడు ఆ దినాల్లో డైపర్లు కూడా లేవు. మా అమ్మగారు 4 పిల్లలను కూడా శుభ్రం చేస్తూ, వినాలి ఆడపిల్లలు బాగా, తల్లులు అంత జాగ్రత్తగా పెంచడం మాత్రమే కాదు, అందరికి భక్తి నేర్పిందంట. ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు, స్పాటన్బర్గ్లో ఉంటారు, వృద్ధులు. మీరు కొన్నిసార్లు వారితో మాట్లాడించాను, రిచర్డ్ అంకుల్. తన భార్య కూడా ఈయన యొక్క అక్క, 81 ఏళ్ళు, ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. ఇంకా ఆమె ఒక పెద్ద స్కూల్ అంటే ఇక్కడ 10th వరకే కాదు, సెకండరీ గ్రేడ్ అంటారుగా మన వాళ్ళు, ద సీనియర్ సెకండరీ, ఇంటర్మీడియట్ వరకు కూడా ఉన్నటువంటి స్కూల్కి ప్రిన్సిపల్గా చేసింది ఆమె. అంటే బిడ్డలు 11 మంది ఉండడం మాత్రమే కాదు, వారిని అద్భుతమైన రీతిలో ప్రభువు కొరకు పెంచింది. గొప్ప ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్గా చేసింది. ఇంట్లో చదువు చెప్పేదంట వీళ్ళకి. ఇక్కడ ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, ఆయన చెప్పిన సంగతి మీరు విన్నారు కదా, భర్త త్రాగుబోతంట, 5 దినాలు పనిచేసేవాడంట, శనివారం తాగి ఎక్కడికో పోయేవాడంట, సోమవారం ఉదయానికి చేరుకునేవాడంట. తాగినప్పుడు చాలాసార్లు అల్లరి చేసేవాడంట. కానీ అంతమందిని, ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ ఉన్నా నేను, ప్రక్కనే ఆమె బిడ్డలను పెంచిన ఇంటికి తీసుకెళ్ళాడు నన్ను. ఒక్క వ్యక్తి కమిట్మెంట్తో ఉంటే, జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే ఎన్ని కార్యాలు చేయగలదు. ఒక స్త్రీ, ఒక పురుషుడు స్థిరంగా ఉంటే ఎంత పనిని మనం చేయగలం. బతికిస్తే చేయలేము సుమా. 11 మంది బిడ్డలను పెంచడం అంటే మామూలు సంగత. 100 ఎకరం ఉందంట వీళ్ళకి ఇక్కడ. ఇదంతా చూపిస్తున్నాడు ఈయన గారు. అప్పటికే వాళ్ళ అమ్మగారి సమయానికే ఉందంట. మరి 100 ఎకరం అంటే మనకు కాదు కదా, ఇక్కడ ఇదంతా అడవి, చెట్లు, కొద్ది సాగు చేసుకుని వాళ్ళకి సరిపడా అవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా. 100 ఎకరం అంటే మళ్ళీ మనకు పోలిస్తే మళ్ళీ పెద్ద రైతుల కిందకు వస్తారు. అట్లా ఏం కాదు, వాళ్లే చేసుకోవాలి. వాళ్ళ పని అంతా వాళ్లే చేసుకోవాలి. అట్లా చేసుకునేటటువంటి పరిస్థితి. ఆ తల్లి వారిని ప్రభువులో పెంచినందు చేత ఇప్పుడు గొప్ప ప్రయోజకులయ్యారు అందరూ. పిల్లలు దీవెనకరంగా. ఒకసారి ఒక ట్రిప్లో నేను వచ్చినప్పుడైతే మొత్తం అంతా ఆమె కన్న పిల్లలందరూ వచ్చేసారు. అందరూ పెద్దోళ్ళు. అప్పటికే ఈయనకే 70 ఏళ్ళు అంటే 80 ఏళ్ళు పిల్లలు ఉన్నారు, 80 ఏళ్ళు దాటిన బిడ్డలు ఉన్నారు. అందరూ సంతోషిస్తూ some glad morning when this life is over, fly away అనుకుంటూ పాటలు పాడుతూ, ఒక శుభదినాన్న ప్రభువు నన్ను పిలిచినప్పుడు ఎగిరి వెళ్ళిపోతాం అంటూ ఆనందిస్తూ వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతించారు. నువ్వు కూడా ఒక క్రైస్తవ విశ్వాసిగా ప్రభు సన్నిధిలో నిలబడతావా? ప్రభు పనిలో కలబడతావా? ప్రభు పనిలో కనబడతావా? అలసిపోయాను అనుకుంటున్నావా?